కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం. ఇక్కడ శివుడి అంశ అయిన ఆంజనేయ స్వామి కొలువై ఉన్నాడు. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ప్రాముఖ్యత కూడా ఉంది. ఇది చాలా శక్తివంతమైన ఆలయం. ఇక్కడ ఆంజనేయ స్వామి చతుర్ముఖాలతో కొలువై ఉండి భక్తుల పూజలు అందుకుంటున్నాడు. అయితే ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం గురించి రకరకాల కథలు కథనాలు ఉన్నాయి. రామాయణంలో ఆంజనేయ స్వామి సంజీవని పర్వతం తీసుకొచ్చినప్పుడు కొంత భాగం ఇక్కడ పడిపోయిందని అదే కొండగట్టు అని చెబుతూ ఉంటారు. మరి ఇప్పటికే అక్కడ సంజీవని మూలకాలున్నాయా? ఆంజనేయ స్వామి అక్కడ ప్రత్యక్షమవడానికి కారణాలేమిటి అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో ఉంది ఈ దేవాలయం. ఈ ప్రాంతం కొండలు, లోయలు, సెలయేరుల ప్రకృతితో అందంగా ఉంటుంది. ఇక ఇక్కడ నివసించే గ్రామస్తులు ఈ గుడిలో 41 రోజుల పాటు పూజ చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని చెబుతూ ఉంటారు. అంతేకాక మానసిక స్థితి బాగోలేని వారిని ఆలయ పరిసర ప్రాంతాల్లో కొద్ది రోజులు ఉంచినట్టయితే వారు తిరిగి యథాస్థితికి వస్తారని నమ్ముతారు. ఇక కొండగట్టు చరిత్ర విషయానికి వస్తే పూర్వం రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు లక్ష్మణుడు మూర్ఛపోతాడు. లక్ష్మణుడిని తిరిగి బ్రతికించడానికి సంజీవనిని తెచ్చేందుకు హనుమంతుడు హిమాలయ పర్వతాలకు బయలుదేరుతాడు. అయితే సంజీవనిని తీసుకుని తిరిగి వచ్చేటప్పుడు ఆ పర్వతం నుండి కొంత భాగం విరిగి ఈ ప్రాంతంలోనే పడుతుంది. కలపర్వత భాగముగా పిలుస్తున్నారు. ఇక దేవాలయ చరిత్ర విషయానికి వస్తే సుమారు 400 సంవత్సరాల క్రితం సంజీవుడు అనే యాదవుడు ఆవులు మేపుతూ ఈ కొండ ప్రాంతానికి వచ్చాడు. అయితే ఆ ఆవుల మందలో ఒక ఆవు తప్పిపోతుంది. ఆ ఆవు కోసం సంజీవుడు వెతుకుతుండగా ఒక పెద్ద చింత చెట్టు కనిపిస్తుంది. ఆవు కోసం వెతికి అలసిపోయి సేద తీరడానికి ఆ చింత చెట్టు కిందనే నిద్రపోతాడు. ఇక అప్పుడు కలలో ఆంజనేయ స్వామి కనిపించి కోరంత పొదలో ఉన్నానని చెబుతాడు. తనకు ఎండ, వాన, ముండ్ల నుండి రక్షణ కల్పించాలని, ఇదిగో నీ ఆవు ఇక్కడే ఉంది అని చెప్పి అదృశ్యమవుతాడు ఆంజనేయుడు. సంజీవుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి వెతకగా ఆంజనేయ స్వామి కనిపిస్తాడు. ఆనందంతో భక్తితో పరవశించిపోయి చేతులెత్తి నమస్కరించాడు. దూరం నుండి తన ఆవుల మంద నుండి తప్పిపోయిన ఆవు కూడా అంబా అంటూ పరిగెత్తుకొని సంజీవుడి వద్దకు వస్తుంది. ఇక సంజీవుడు చేతిగుడ్డలతో కోరంద పొదను తొలగించి శంఖుచక్ర గదాలంకరణతో శ్రీ పంచముఖాలలో ఒకటైన నారసింహ వక్త్రంతో ఉత్తరాభిముఖంగా ఉన్న హనుమంతుడిని చూసి ముగ్ధుడైపోతాడు ఆ యాదవుడు. తన సన్నిహితులతో కలిసి స్వామివారికి చిన్న ఆలయం నిర్మించాడు. నరసింహస్వామి ముఖం, ఆంజనేయ స్వామి ముఖం 2 ముఖాలతో వెంచేసి ఉండటం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. ఇలా ద్విముఖాలతో ఆంజనేయ స్వామి ఎక్కడా వెలిసినట్టు లేదు. నరసింహస్వామి అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం కాబట్టి కొండగట్టు ఆంజనేయ స్వామి వారికి స్వయంగా నారసింహ వక్త్రం, శంఖం, చక్రం, వక్షస్థలంలో రాముడు, సీతలతో కలిగిన స్వరూపం కలిగి ఉండటం విశేషం. ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడిగా శ్రీ బేతాళ స్వామి ఆలయం కొండపైన నెలకొని ఉంటుంది. ఇక్కడ దుష్ట శక్తులతో బాధపడే వారికి ఈ బేతాళ స్వామి దగ్గరికి తీసుకువస్తే నయమవుతుందని భక్తుల విశ్వాసం. ఇక మరో కథనం ప్రకారం త్రేతాయుగంలో ఋషులు తపస్సు, యజ్ఞయాగాదులు చేస్తుండగా హనుమంతుడు లక్ష్మణుడి కోసం సంజీవని పర్వతం తీసుకుని ఈ మార్గం గుండా వెళుతుంటే ఇది గమనించిన మునులు తమ ఆహ్వానం స్వీకరించమని, దుష్ట శక్తులు వచ్చి తమ యజ్ఞయాగాదులను ఆటంకపరుస్తాయని ఆంజనేయుడిని ఇక్కడే ఉండమని కోరుతారు మునులు. కానీ హనుమంతుడు ఇది ఆగవలసిన సమయం కాదు, శ్రీరాముడి కార్యాని కోసం త్వరగా వెళ్ళాలి, తిరిగి వస్తాను అని చెప్పి అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోతాడు. కొన్ని రోజులకు దుష్టగ్రహ శక్తులు ఆ ఋషుల దైవ కార్యాలను ఆటంకపరుస్తాయి. తిరిగి వస్తానన్న హనుమంతుడు రాకపోవడంతో వారిలో కొంతమంది ఋషులు బేతాళాన్ని ప్రతిష్ఠిస్తారు. అయినా లాభం లేకపోయింది. మళ్లీ ఋషులు తపస్సు చేయగా వారి తపస్సుకు మెచ్చి శ్రీ ఆంజనేయుడు స్వయంభువుగా ఇక్కడ వెలిశాడు. అలా అప్పటి నుండి ఇప్పటి వరకు భక్తుల కోరికలు తీరుస్తూ అక్కడే కొలువై ఉండి వారి పూజలు అందుకుంటున్నాడు. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం. ఇక్కడ శివుడి అంశ అయిన ఆంజనేయ స్వామి కొలువై ఉన్నాడు. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ప్రాముఖ్యత కూడా ఉంది. ఇది చాలా శక్తివంతమైన ఆలయం. ఇక్కడ ఆంజనేయ స్వామి చతుర్ముఖాలతో కొలువై ఉండి భక్తుల పూజలు అందుకుంటున్నాడు. అయితే ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం గురించి రకరకాల కథలు కథనాలు ఉన్నాయి. రామాయణంలో ఆంజనేయ స్వామి సంజీవని పర్వతం తీసుకొచ్చినప్పుడు కొంత భాగం ఇక్కడ పడిపోయిందని అదే కొండగట్టు అని చెబుతూ ఉంటారు. మరి ఇప్పటికే అక్కడ సంజీవని మూలకాలున్నాయా? ఆంజనేయ స్వామి అక్కడ ప్రత్యక్షమవడానికి కారణాలేమిటి అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో ఉంది ఈ దేవాలయం. ఈ ప్రాంతం కొండలు, లోయలు, సెలయేరుల ప్రకృతితో అందంగా
అందంగా ఉంటుంది. ఇక ఇక్కడ నివసించే గ్రామస్తులు ఈ గుడిలో 41 రోజుల పాటు పూజ చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని చెబుతూ ఉంటారు. అంతేకాక మానసిక స్థితి బాగోలేని వారిని ఆలయ పరిసర ప్రాంతాల్లో కొద్ది రోజులు ఉంచినట్టయితే వారు తిరిగి యథాస్థితికి వస్తారని నమ్ముతారు. ఇక కొండగట్టు చరిత్ర విషయానికి వస్తే పూర్వం రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు లక్ష్మణుడు మూర్ఛపోతాడు. లక్ష్మణుడిని తిరిగి బ్రతికించడానికి సంజీవనిని తెచ్చేందుకు హనుమంతుడు హిమాలయ పర్వతాలకు బయలుదేరుతాడు. అయితే సంజీవనిని తీసుకుని తిరిగి వచ్చేటప్పుడు ఆ పర్వతం నుండి కొంత భాగం విరిగి ఈ ప్రాంతంలోనే పడుతుంది. కలపర్వత భాగంగా పిలుస్తున్నారు. ఇక దేవాలయ చరిత్ర విషయానికి వస్తే సుమారు 400 సంవత్సరాల క్రితం సంజీవుడు అనే యాదవుడు ఆవులు మేపుతూ ఈ కొండ ప్రాంతానికి వచ్చాడు. అయితే ఆ ఆవుల మందలో ఒక ఆవు తప్పిపోతుంది. ఆ ఆవు కోసం సంజీవుడు వెతుకుతుండగా ఒక పెద్ద చింత చెట్టు కనిపిస్తుంది. ఆవు కోసం వెతికి అలసిపోయి సేద తీరడానికి ఆ చింత చెట్టు కిందనే నిద్రపోతాడు. ఇక అప్పుడు కలలో ఆంజనేయ స్వామి కనిపించి కోరంత పొదలో ఉన్నానని చెబుతాడు. తనకు ఎండ వాన ముండ్ల నుండి రక్షణ కల్పించాలని, ఇదిగో నీ ఆవు ఇక్కడే ఉందని చెప్పి అదృశ్యమవుతాడు ఆంజనేయుడు. సంజీవుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి వెతకగా ఆంజనేయ స్వామి కనిపిస్తాడు. ఆనందంతో భక్తితో పరవశించిపోయి చేతులెత్తి నమస్కరించాడు. దూరం నుండి తన ఆవుల మంద నుండి తప్పిపోయిన ఆవు కూడా అంబా అంటూ పరిగెత్తుకొని సంజీవుడి వద్దకు వస్తుంది. ఇక సంజీవుడు చేతిగుడ్డలతో కొరంద పొదను తొలగించి శంఖుచక్ర గదాలంకరణతో శ్రీ పంచముఖాలలో ఒకటైన నారసింహ వక్త్రంతో ఉత్తరాభిముఖంగా ఉన్న హనుమంతుడిని చూసి ముగ్ధుడైపోతాడు ఆ యాదవుడు. తన సన్నిహితులతో కలిసి స్వామివారికి చిన్న ఆలయం నిర్మించాడు. నరసింహస్వామి ముఖం, ఆంజనేయ స్వామి ముఖం 2 ముఖాలతో వెంచేసి ఉండటం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. ఇలా ద్విముఖాలతో ఆంజనేయ స్వామి ఎక్కడా వెలిసినట్టు లేదు. నరసింహస్వామి అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం కాబట్టి కొండగట్టు ఆంజనేయ స్వామి వారికి స్వయంగా నారసింహ వక్త్రం, శంఖం, చక్రం, వక్షస్థలంలో రాముడు సీతలతో కలిగిన స్వరూపం కలిగి ఉండటం విశేషం. ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడిగా శ్రీ బేతాళ స్వామి ఆలయం కొండపైన నెలకొని ఉంటుంది. ఇక్కడ దుష్ట శక్తులతో బాధపడే వారికి ఈ బేతాళ స్వామి దగ్గరికి తీసుకువస్తే నయమవుతుందని భక్తుల విశ్వాసం. ఇక మరో కథనం ప్రకారం త్రేతాయుగంలో ఋషులు తపస్సు, యజ్ఞయాగాదులు చేస్తుండగా హనుమంతుడు లక్ష్మణుడి కోసం సంజీవని పర్వతం తీసుకుని ఈ మార్గం గుండా వెళుతుంటే ఇది గమనించిన మునులు తమ ఆహ్వానం స్వీకరించమని, దుష్ట శక్తులు వచ్చి తమ యజ్ఞయాగాదులను ఆటంకపరుస్తాయని ఆంజనేయుడిని ఇక్కడే ఉండమని కోరుతారు మునులు. కానీ హనుమంతుడు ఇది ఆగవలసిన సమయం కాదు, శ్రీరాముడి కార్యాని కోసం త్వరగా వెళ్ళాలి, తిరిగి వస్తాను అని చెప్పి అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోతాడు. కొన్ని రోజులకు దుష్టగ్రహ శక్తులు ఆ ఋషుల దైవ కార్యాలను ఆటంకపరుస్తాయి. తిరిగి వస్తానన్న హనుమంతుడు రాకపోవడంతో వారిలో కొంతమంది ఋషులు బేతాళాన్ని ప్రతిష్ఠిస్తారు. అయినా లాభం లేకపోయింది. మళ్లీ ఋషులు తపస్సు చేయగా వారి తపస్సుకు మెచ్చి శ్రీ ఆంజనేయుడు స్వయంభువుగా ఇక్కడ వెలిశాడు. అలా అప్పటి నుండి ఇప్పటి వరకు భక్తుల కోరికలు తీరుస్తూ అక్కడే కొలువయుండి వారి పూజలు అందుకుంటున్నాడు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం. ఇక్కడ శివుడి అంశ అయిన ఆంజనేయ స్వామి కొలువై ఉన్నాడు. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర, ప్రాముఖ్యత కూడా ఉంది. ఇది చాలా శక్తివంతమైన ఆలయం. ఇక్కడ ఆంజనేయ స్వామి చతుర్ముఖాలతో కొలువై ఉండి భక్తుల పూజలు అందుకుంటున్నాడు. అయితే ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం గురించి రకరకాల కథలు, కథనాలు ఉన్నాయి. రామాయణంలో ఆంజనేయ స్వామి సంజీవని పర్వతం తీసుకొచ్చినప్పుడు కొంత భాగం ఇక్కడ పడిపోయిందని, అదే కొండగట్టు అని చెబుతూ ఉంటారు. మరి ఇప్పటికే అక్కడ సంజీవని మూలకాలు ఉన్నాయా? ఆంజనేయ స్వామి అక్కడ ప్రత్యక్షమవడానికి కారణాలేమిటి అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో ఉంది ఈ దేవాలయం. ఈ ప్రాంతం కొండలు, లోయలు, సెలయేరుల ప్రకృతితో అందంగా ఉంటుంది. ఇక ఇక్కడ నివసించే గ్రామస్తులు ఈ గుడిలో 41 రోజుల పాటు పూజ చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని చెబుతూ ఉంటారు. అంతేకాక మానసిక స్థితి బాగోలేని వారిని ఆలయ పరిసర ప్రాంతాల్లో కొద్ది రోజులు ఉంచినట్టయితే వారు తిరిగి యథాస్థితికి వస్తారని నమ్ముతారు. ఇక కొండగట్టు చరిత్ర విషయానికి వస్తే పూర్వం రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు లక్ష్మణుడు మూర్ఛపోతాడు. లక్ష్మణుడిని తిరిగి బ్రతికించడానికి సంజీవనిని తెచ్చేందుకు హనుమంతుడు హిమాలయ పర్వతాలకు బయలుదేరుతాడు. అయితే సంజీవనిని తీసుకుని తిరిగి వచ్చేటప్పుడు
వచ్చేటప్పుడు ఆ పర్వతం నుండి కొంత భాగం విరిగి ఈ ప్రాంతంలోనే పడుతుంది. కల పర్వత భాగంగా పిలుస్తున్నారు. ఇక దేవాలయ చరిత్ర విషయానికి వస్తే సుమారు 400 సంవత్సరాల క్రితం సంజీవుడు అనే యాదవుడు ఆవులు మేపుతూ ఈ కొండ ప్రాంతానికి వచ్చాడు. అయితే ఆ ఆవుల మందలో ఒక ఆవు తప్పిపోతుంది. ఆ ఆవు కోసం సంజీవుడు వెతుకుతుండగా ఒక పెద్ద చింత చెట్టు కనిపిస్తుంది. ఆవు కోసం వెతికి వెతికి అలసిపోయి సేద తీరడానికి ఆ చింత చెట్టు కిందనే నిద్రపోతాడు. ఇక అప్పుడు కలలో ఆంజనేయ స్వామి కనిపించి కోరంత పొదలో ఉన్నానని చెబుతాడు. తనకు ఎండ వాన ముండ్ల నుండి రక్షణ కల్పించాలని, ఇదిగో నీ ఆవు ఇక్కడే ఉందని చెప్పి అదృశ్యమవుతాడు ఆంజనేయుడు. సంజీవుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి వెతకగా ఆంజనేయ స్వామి కనిపిస్తాడు. ఆనందంతో భక్తితో పరవశించిపోయి చేతులెత్తి నమస్కరించాడు. దూరం నుండి తన ఆవుల మంద నుండి తప్పిపోయిన ఆవు కూడా అంబా అంటూ పరిగెత్తుకొని సంజీవుడి వద్దకు వస్తుంది. ఇక సంజీవుడు చేతిగుడ్డలతో కొరంద పొదను తొలగించి శంఖుచక్ర గదాలంకరణతో శ్రీ పంచముఖాలలో ఒకటైన నారసింహ వక్త్రంతో ఉత్తరాభిముఖంగా ఉన్న హనుమంతుడిని చూసి ముగ్ధుడైపోతాడు ఆ యాదవుడు. తన సన్నిహితులతో కలిసి స్వామివారికి చిన్న ఆలయం నిర్మించాడు. నరసింహస్వామి ముఖం, ఆంజనేయ స్వామి ముఖం 2 ముఖాలతో వెంచేసి ఉండటం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. ఇలా ద్విముఖాలతో ఆంజనేయ స్వామి ఎక్కడా వెలిసినట్టు లేదు. నరసింహస్వామి అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం కాబట్టి కొండగట్టు ఆంజనేయ స్వామి వారికి స్వయంగా నారసింహ వక్త్రం, శంఖం, చక్రం, వక్షస్థలంలో రాముడు సీతలతో కలిగిన స్వరూపం కలిగి ఉండటం విశేషం. ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడిగా శ్రీ బేతాళ స్వామి ఆలయం కొండపైన నెలకొని ఉంటుంది. ఇక్కడ దుష్ట శక్తులతో బాధపడే వారికి ఈ బేతాళ స్వామి దగ్గరికి తీసుకువస్తే నయమవుతుందని భక్తుల విశ్వాసం. ఇక మరో కథనం ప్రకారం త్రేతాయుగంలో ఋషులు తపస్సు, యజ్ఞయాగాదులు చేస్తుండగా హనుమంతుడు లక్ష్మణుడి కోసం సంజీవని పర్వతం తీసుకుని ఈ మార్గం గుండా వెళుతుంటే ఇది గమనించిన మునులు తమ ఆహ్వానం స్వీకరించమని, దుష్ట శక్తులు వచ్చి తమ యజ్ఞయాగాదులను ఆటంకపరుస్తాయని ఆంజనేయుడిని ఇక్కడే ఉండమని కోరుతారు మునులు. కానీ హనుమంతుడు ఇది ఆగవలసిన సమయం కాదు, శ్రీరాముడి కార్యాని కోసం త్వరగా వెళ్ళాలి, తిరిగి వస్తాను అని చెప్పి అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోతాడు. కొన్ని రోజులకు దుష్టగ్రహ శక్తులు ఆ ఋషుల దైవ కార్యాలను ఆటంకపరుస్తాయి. తిరిగి వస్తానన్న హనుమంతుడు రాకపోవడంతో వారిలో కొంతమంది ఋషులు బేతాళాన్ని ప్రతిష్ఠిస్తారు. అయినా లాభం లేకపోయింది. మళ్లీ ఋషులు తపస్సు చేయగా వారి తపస్సుకు మెచ్చి శ్రీ ఆంజనేయుడు స్వయంభువుగా ఇక్కడ వెలిశాడు. అలా అప్పటి నుండి ఇప్పటి వరకు భక్తుల కోరికలు తీరుస్తూ అక్కడే కొలువయుండి వారి పూజలు అందుకుంటున్నాడు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం. ఇక్కడ శివుడి అంశ అయిన ఆంజనేయ స్వామి కొలువై ఉన్నాడు. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర, ప్రాముఖ్యత కూడా ఉంది. ఇది చాలా శక్తివంతమైన ఆలయం. ఇక్కడ ఆంజనేయ స్వామి చతుర్ముఖాలతో కొలువై ఉండి భక్తుల పూజలు అందుకుంటున్నాడు. అయితే ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం గురించి రకరకాల కథలు, కథనాలు ఉన్నాయి. రామాయణంలో ఆంజనేయ స్వామి సంజీవని పర్వతం తీసుకొచ్చినప్పుడు కొంత భాగం ఇక్కడ పడిపోయిందని, అదే కొండగట్టు అని చెబుతూ ఉంటారు. మరి ఇప్పటికే అక్కడ సంజీవని మూలకాలు ఉన్నాయా? ఆంజనేయ స్వామి అక్కడ ప్రత్యక్షమవడానికి కారణాలేమిటి అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో ఉంది ఈ దేవాలయం. ఈ ప్రాంతం కొండలు, లోయలు, సెలయేరుల ప్రకృతితో అందంగా ఉంటుంది. ఇక ఇక్కడ నివసించే గ్రామస్తులు ఈ గుడిలో 41 రోజుల పాటు పూజ చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని చెబుతూ ఉంటారు. అంతేగాక మానసిక స్థితి బాగోలేని వారిని ఆలయ పరిసర ప్రాంతాల్లో కొద్ది రోజులు ఉంచినట్టయితే వారు తిరిగి యథాస్థితికి వస్తారని నమ్ముతారు. ఇక కొండగట్టు చరిత్ర విషయానికి వస్తే పూర్వం రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు లక్ష్మణుడు మూర్ఛపోతాడు. లక్ష్మణుడిని తిరిగి బ్రతికించడానికి సంజీవనిని తెచ్చేందుకు హనుమంతుడు హిమాలయ పర్వతాలకు బయలుదేరుతాడు. అయితే సంజీవనిని తీసుకుని తిరిగి వచ్చేటప్పుడు ఆ పర్వతం నుండి కొంత భాగం విరిగి ఈ ప్రాంతంలోనే పడుతుంది. కల పర్వత భాగంగా పిలుస్తున్నారు. ఇక దేవాలయ చరిత్ర విషయానికి వస్తే సుమారు 400 సంవత్సరాల క్రితం సంజీవుడు అనే యాదవుడు ఆవులు మేపుతూ ఈ కొండ ప్రాంతానికి వచ్చాడు. అయితే ఆ ఆవుల మందలో ఒక ఆవు తప్పిపోతుంది. ఆ ఆవు కోసం సంజీవుడు వెతుకుతుండగా ఒక పెద్ద చింత చెట్టు కనిపిస్తుంది. ఆవు కోసం వెతికి వెతికి అలసిపోయి సేద తీరడానికి ఆ చింత చెట్టు కిందనే నిద్రపోతాడు. ఇక అప్పుడు కలలో ఆంజనేయ స్వామి కనిపించి కోరంత పొదలో ఉన్నానని చెబుతాడు. తనకు ఎండ వాన ముండ్ల నుండి రక్షణ కల్పించాలని, ఇదిగో నీ ఆవు ఇక్కడే ఉందని చెప్పి అదృశ్యమవుతాడు ఆంజనేయుడు. సంజీవుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి వెతకగా ఆంజనేయ స్వామి కనిపిస్తాడు. ఆనందంతో భక్తితో పరవశించిపోయి చేతులెత్తి నమస్కరించాడు.
దూరం నుండి తన ఆవుల మంద నుండి తప్పిపోయిన ఆవు కూడా అంబ అంటూ పరిగెత్తుకొని సంజీవుడి వద్దకు వస్తుంది. ఇక సంజీవుడు చేతిగుడ్డలతో కొరంద పొదను తొలగించి శంఖుచక్ర గదాలంకరణతో శ్రీ పంచముఖాలలో ఒకటైన నారసింహ వక్త్రంతో ఉత్తరాభిముఖంగా ఉన్న హనుమంతుడిని చూసి ముగ్ధుడైపోతాడు ఆ యాదవుడు. తన సన్నిహితులతో కలిసి స్వామివారికి చిన్న ఆలయం నిర్మించాడు. నరసింహస్వామి ముఖం, ఆంజనేయ స్వామి ముఖం రెండు ముఖాలతో వెంచేసి ఉండటం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. ఇలా ద్విముఖాలతో ఆంజనేయ స్వామి ఎక్కడ వెలిసినట్టు లేదు. నరసింహస్వామి అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం కాబట్టి కొండగట్టు ఆంజనేయ స్వామి వారికి స్వయంగా నారసింహ వక్త్రం, శంఖం, చక్రం, వక్షస్థలంలో రాముడు సీతలతో కలిగిన స్వరూపం కలిగి ఉండటం విశేషం. ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడిగా శ్రీ బేతాళ స్వామి ఆలయం కొండపైన నెలకొని ఉంటుంది. ఇక్కడ దుష్ట శక్తులతో బాధపడే వారికి ఈ బేతాళ స్వామి దగ్గరికి తీసుకువస్తే నయమవుతుందని భక్తుల విశ్వాసం. ఇక మరో కథనం ప్రకారం త్రేతాయుగంలో ఋషులు తపస్సు, యజ్ఞయాగాదులు చేస్తుండగా హనుమంతుడు లక్ష్మణుడి కోసం సంజీవని పర్వతం తీసుకుని ఈ మార్గం గుండా వెళుతుంటే ఇది గమనించిన మునులు తమ ఆహ్వానం స్వీకరించమని, దుష్ట శక్తులు వచ్చి తమ యజ్ఞయాగాదులను ఆటంకపరుస్తాయని ఆంజనేయుడిని ఇక్కడే ఉండమని కోరుతారు మునులు. కానీ హనుమంతుడు ఇది ఆగవలసిన సమయం కాదు, శ్రీరాముడి కార్యాని కోసం త్వరగా వెళ్ళాలి, తిరిగి వస్తాను అని చెప్పి అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోతాడు. కొన్ని రోజులకు దుష్టగ్రహ శక్తులు ఆ ఋషుల దైవ కార్యాలను ఆటంకపరుస్తాయి. తిరిగి వస్తానన్న హనుమంతుడు రాకపోవడంతో వారిలో కొంతమంది ఋషులు బేతాళాన్ని ప్రతిష్ఠిస్తారు. అయినా లాభం లేకపోయింది. మళ్లీ ఋషులు తపస్సు చేయగా వారి తపస్సుకు మెచ్చి శ్రీ ఆంజనేయుడు స్వయంభువుగా ఇక్కడ వెలిశాడు. అలా అప్పటి నుండి ఇప్పటి వరకు భక్తుల కోరికలు తీరుస్తూ అక్కడే కొలువై ఉండి వారి పూజలు అందుకుంటున్నాడు.